సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. అన్ని వ్యాపార వాణిజ్య సంస్థల యాజమాన్యాలు దుకాణాల సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్లో పాల్గొన్నారు. జిల్లాలో ఏ మున్సిపాలిటీలో లేని విధంగా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో పెంచిన ఇంటి పన్నులు, వృత్తి వ్యాపార లైసెన్సులను వెంటనే తగ్గించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. చేర్యాల మున్సిపాలిటీగా ఆవిర్భవించి 3 సంవత్సరాలు అవుతున్నా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, అయినప్పటికీ అభివృద్ధి పేరుతో ఇంటి పన్నులను, వ్యాపార సముదాయాల లైసెన్స్ ఫీజులను విపరీతంగా పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పెంచిన ఇంటి పన్నులకు వ్యతిరేకంగా ఇచ్చిన బంద్ పిలుపుకు స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య వర్గాలందరూ కూడా మాకు సహకరించి మరి ఈరోజు ఏ పార్టీకో ఏ కులం మతానికి సంబంధం లేకుండా మరి అందరి గ్రామానికి సంబంధించింది, మీ పట్టణానికి సంబంధించింది కనుక చేస్తున్న ఈ బంద్ ఈరోజు విజయవంతమైంది. ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని ఇంటి పన్నులు మరి ఓన్లీ చర్యలని మరి పెంచడం మా దురదృష్టకరం. ఎందుకంటే గెలిచిన ప్రతి కౌన్సిలర్ కూడా ఎవరు కూడా మాకు సహకరించకుండా మరి అధికార పార్టీకి వాళ్ళు సహకరిస్తూ ప్రజలకు ఆగ్రహానికి గురయ్యే తప్పదు. ఈరోజు మరి మిషన్ భగీరథ ప్రభుత్వము నీళ్లు మరి ఉచితంగా ఇస్తాం, దేశంలో ఎక్కలేని విధంగా ఫిల్టర్ వాటర్ ఇస్తాము, ఆ వాటర్ ఇస్తామని చెప్పి ఈరోజు ప్రతి ఇంటికి 3,500 నుంచి 4,000-5,000 రూపాయలు వాళ్ళు ఇంటి పన్నులు ఈరోజు ఇవ్వడం జరిగింది. గతంలో మేము ఈ ప్రజలందరూ నీళ్లు రాలేదు, ఈ నీళ్లతోటి బతికి మరి బయటపడుతున్నారనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నది కనుక దాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈరోజు పెంచిన ఇంటి పన్నులు తగ్గించే వరకు